రేయ్ నా పెళ్లి ఫిక్స్ అయిందిరా, మండే వచ్చేసాయి. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. అయితే నీకు మండే వరకే అన్నమాట, మంచి రోజు. అదేంట్రా అంత మాట అనేసావు? అంతే కదా మరి. వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ళ మంటరా అని ఓ మహానుభావుడు చెప్పాడు. మహానుభావుడా? ఓ మహానుభావుడు సినిమాలో శర్వానని చెప్పాడు కదా. పాపం పసిపిల్లాడికి పెళ్ళెలా చేస్తున్నారా? ఏడవాడు మాపేసి నువ్వు కూడా ఉన్నాను చూసుకోరా. నాకు పెళ్ళా? చచ్చినా చేసుకోను. ఎందుకు చేసుకోవు? ఎందుకంటావేంట్రా? పెళ్ళైన కొత్తలో బానే ఉంటుంది, తర్వాత పిల్లలు పుట్టి వాళ్ళ ఖర్చులు పెరిగి దాంతో పాటు మన పిల్లం మన అమ్మ నాన్నలతో గొడవపడి ఏమండి ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదామని నాతో అంటే అప్పుడు నేను దీని అమ్మ బతుకొని ఈ టెన్షన్ లో ప్రశాంతంగా మందేద్దామని ఫ్రెండ్ గాడు కాల్ చేస్తే వాడిది కూడా ఇదే సిచ్యువేషన్ అని ఫోన్ లో నాతో ఏడిస్తే కనీసం ఇద్దరు కలిసి మందు తాగలేకపోతున్నామని గుండెలు బాదుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్పు అవసరమా పెళ్లి? పెళ్లి క్యాన్సిల్ రా, మండే ఏం రావద్దులే, నన్ను వెళ్ళొస్తానే. అది నేను నా గర్ల్ ఫ్రెండ్ తో సినిమాకి వెళ్దాం అనుకుంటున్నారా? దాందేముంది రా, టికెట్లు బుక్ చేసుకుని పోండి. హలో బేబీ మూవీకి వెళ్దామా? ఓకే. రే తనే ఫోన్ చేసిందిరా సినిమాకి వెళ్దామని. మరేంట్రా ఇంకా చూస్తున్నావు, వెళ్ళు. సరే. రే నాకు తన మీద ఫీలింగ్స్ వస్తున్నాయిరా. మరి ఇంకేంట్రా చూస్తున్నా, ఫోన్ చేసి అడుగు. రే తనే నాకు కాల్ చేస్తోందిరా. అడుగు అడుగు. హలో బేబీ. హలో. నీ మీద నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి. రే తనకి నా మీద కూడా ఫీలింగ్స్ వస్తున్నాయంట్రా. నీ పొలంలో మొలకలు వచ్చాయరా, కానీ కానీ వస్తున్నా బేబీ. రే అంతా అయిపోయినట్టుంది, హ్యాపీగా ఉన్నావు? అంతా అయిపోయింది. ఇప్పుడు చూడు తను పెళ్లి చేసుకోను అని చెప్పి ఊరికే భయపెడతా. భయపెట్టు. రే తనే కాల్ చేస్తోందిరా. మాట్లాడు మాట్లాడు. హలో. హలో బేబీ, మన గురించి ఇంట్లో మొత్తం తెలిసిపోయింది, నేను నిన్ను ఇంకా పెళ్లి చేసుకోలేను.